ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, మరి ఈరోజు ఉదయకాలం మరి ప్రారంభ తరగతి మనం ఆలోచించిపోయే సందర్భం ఏంటంటే లోకాశల్లో లోతు భార్య, లోకాశల్లో లోతు భార్య అనే ఒక అమూల్యమైనటువంటి పాఠాన్ని మనం అంతా ఆలోచించిపోతున్నాం పిల్లరా. దయచేసి అందరూ ఏకాగ్రత, ఎందుకంటే మనిషి ఎప్పుడు నాకు మాట తరగతి చెప్తుంటాను, మనిషి ఎక్కడ అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు, మనిషి మాట్లాడేటప్పుడు నువ్వు అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రియులారా చాలా జాగ్రత్త అవసరం. కనుక దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, ఆయన మనస్సు తెరిచి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా మనం ఏకాగ్రత అన్నది పాటించాలా. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా ఆనాడి చెడిపోయిన సమాజాన్ని, అస్తవ్యస్తమైపోయినటువంటి సమాజాన్ని చూసి బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అలా దుఃఖపడి బాధపడినటువంటి యేసుక్రీస్తు వారు రెండోసారి మళ్ళీ భూమి మీదకి వచ్చేటప్పటికి సమాజం అన్నది ఎంత చెడిపోతుందో, ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద ఉన్న రోజుల్లోనే ఆయన బోధించడం జరిగింది. లోక సువార్త ఒకసారి మనం చూద్దాం. 17వ అధ్యాయము 26-27 చూద్దాం. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాడలోని వెళ్ళిన దినమ వరకు జనులటండి తినచ్చు, త్రాగుచు, పెళ్ళాడచ్చు ఉండురి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినముల్లో జరిగినట్లు జరుగును. జనులు తినచ్చు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండురి. ప్రేమైన దేవుని వాళ్ళ యేసుక్రీస్తు వారి నోటి నుంచి మరి ఏమైనా వస్తున్నాయి అంటే కూడా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి నోవాహు దినాలను జ్ఞాపకం చేస్తున్నాడు. నోవాహు దినాల్లో జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు. అంటే కేవలం తినడము, త్రాగడము, పెళ్లి చేసుకోవడము, పెళ్లికి ఇవ్వబడము, ఇదే పనిలో ఉన్నారే తప్ప ఈ భూమి మీద నాకు ఈ బ్రతుకునిచ్చేవారిచ్చారు, బ్రతకడానికి అవసరమైనటువంటి ఈ ప్రకృతి ఎవరిచ్చారు అని దేవుని సంకల్పము ఎరుగక విచ్చలవిడిగా బ్రతుకుతున్న ఆనాటి సమాజాన్ని చూసి దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగిలింది. జలప్రలయాన్ని రప్పించాడు. నోవాహు దినాల్లో 40 దినాలు రాత్రింబవళ్ళు ప్రచండమైన వర్షాన్ని కురిపించి ఒక్క నోవాహు కుటుంబము తప్ప భూమి మీద మనిషి అన్నవాడే లేకుండా అందరినీ ఏం చేశాడు? జలప్రలయంలో ముంచేశాడు పిల్లరా. అంటే ప్రియుల యేసుక్రీస్తు వారు రాకక ముందు ప్రజల యొక్క పరిస్థితి నోవాహు దినాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ఉంటుందంటున్నాడు. అదే సేమ్ టైంలో దేవుని యొక్క ఉగ్రత కూడా అదే విధంగా ఉంటుంది. అలాగని అంతటితో ఆపాడేసరికి కిందకు వచ్చేసరికి పిల్లరా ఏమనుందంటే లోతు దినాలను కూడా లోతు దినాల్లో జరిగినట్లు కూడా జరుగుతుంది. లోతు దినాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారా? జనులు సేమ్ తినడము, త్రాగడం, కొనుచు, అమ్మడం, నారు ఇల్లు కట్టించడం, ఇదండి. నారు నాటుతున్నావు ఏంటి? ఆ నారు నాటితే నారు నాటిన తర్వాత దానికి పండే గుణం ఎవరిచ్చారు అది తెలిసిపోక బ్రతుకుతున్నాడు లోతు దినాల్లో కూడా. అంతేకాదు పిల్లరా, ఇల్లు కట్టుచు, ఇల్లు కట్టడం ప్రారంభిస్తున్నాడు, కడుతున్నాడే. కానీ ఆ ఇల్లు కట్టడానికి అవసరమైనటువంటి ముడి పదార్థం ఒక ఇటుక, రాయి ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచన లేక బతుకుతుండటం వలన లోతు దినాల ప్రియులారా ఎలాంటి ఉగ్రత ఆయన చూపించాడో అది మనకు క్రైస్తవులుగా తెలుసు. కనుక ఈ 2 సందర్భాలు మళ్ళీ యేసుక్రీస్తు వారు రాకక ముందు జరుగుతాయని జ్ఞాపం చేస్తున్నాడు. అలా జ్ఞాపం చేస్తూ కిందకు వచ్చేసరికి ప్రియులారా, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకముల కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.
ఆ దినమున మెత్తి మీద ఉండేవాడు ఇంటికి తన సామాగ్రిని తీసుకుని దిగకూడదు, అలాగే పొలములో ఉండేవాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. ఏమనుంది పిల్లలు అక్కడ? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. పై సందర్భం అంతా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి రెండో రాకడలో ఎలాంటి ఉగ్రత ఉంటుందో అంతా అర్థమవుతుంది. కానీ ఈ యొక్క పదాల్లో ఒక పదం కనిపిస్తుంది. ఏంటి? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే పిల్లరా, అసలు కనీసం పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడని ఈమె గురించి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా? అసలు ఈమె మనం జ్ఞాపకం చేసుకునే గొప్ప చరిత్ర ఏమైనా ఉందా? ఎందుకంటే బైబిల్లో ఎంతో మంది భక్తురాళ్ళు ఉన్నారు. ఒక అబ్రహాము భార్య అయినటువంటి సారా ఉంది, ఒక రెబకా ఉంది, ఒక రూత్ ఉంది, ఒక ఎస్తేర్ ఉంది. ఎంతో మంది మహామహులు ఉన్నారు భక్తులు. వాళ్ళు ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నట్లు అక్కడ చెప్పలేదు పిల్లరా. లోతు భార్యని జ్ఞాపకం ఆలోచించదు. ఎందుకు? కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమైనా ఊరికే మాట్లాడుతున్నారా? ఆలోచించాలి కదండి. ఎందుకంటే ఊరికే ఎవరు మాట్లాడతారంటే, మనిషి మాట్లాడితే ఊరికే మాట్లాడుతుంటాడు కొన్ని సందర్భాల్లో. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు? పలకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉంటున్నాం, వాటి వలన నరులకి ఏం లాభం, ఏం ప్రయోజనం. మనిషి మాట్లాడితే నిరర్ధకమైనవి, అర్థము లేని మాటలు మాట్లాడతాడు. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడితే నిరర్ధకమైన మాటలు మాట్లాడు, అర్థముతో కూడినవి, ప్రజలకు ఉపయోగపడేది మహాజ్ఞానమే ఆయన నోటి నుంచి వస్తుంది ప్రియారా. కనుక ఆలోచించండి ప్రియారా. ఎందుకంటే ఎవరు ఈమె లోతు భార్య, ఈమెకి మనకు సంబంధం ఏంటి, దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అని కోణంలో మనం ఆలోచిస్తే ప్రియారా, మనకు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో విషయం మనకు అర్థమవుతుంది. అసలు దేవుని మనస్సు ఏంటి అన్న ఆ విషయం మనకు అర్థమవుతుంది ప్రియారా. ఎందుకంటే సమాజంలో కూడా చాలా మందిని జ్ఞాపకం చేసుకుంటారు. నాకు తెలుసు సమాజంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటారు, ఝాన్సీ లక్ష్మీబాయిని జ్ఞాపకం చేసుకుంటారు. ఒక సరోజిని నాయుడు, మరి ఒక ఇందిరాగాంధీ ఉంది, ఇందిరాగాంధీని కానీ మహాత్మా గాంధీ కానీ, ఇలా సమాజంలో కూడా ఎంతో మందిని జ్ఞాపకం చేసుకుంటుంది. అసలు నిన్ననే ఏదో జరిగింది సంఘటన, మహాత్మా గాంధీ అక్టోబర్ 2 ఈ మధ్య కాలంలో జరిగింది. ఎందుకు చేసుకుంటున్నారంటే, ఆయన భూమి మీద ఉన్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. వారి జీవితం వల్ల ప్రజలు ఎన్నో మేలులు లభించారు. ప్రపంచానికి వారి జీవితం వల్ల చైతన్యవంతమయ్యారు అనేక మంది. కనుక వారిని జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే బైబిల్ చరిత్రలో వెళ్తే పిల్లలు, బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. ఒక రూతు, ఒక ఎస్తేరు, ఎంత త్యాగశీలుగా దేవుని కొరకు బ్రతికినటువంటి గొప్ప చరిత్ర అండి వాళ్ళది. అలాంటి వారిని జ్ఞాపకం చేయకుండా ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటాడు? లోతు భార్యని. అంటే ఏదో ఉందా లేదు చెప్పండి? ఏదో ఉంది పిల్లరా. కనుక ఎందుకు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని మనం ఆలోచించినట్లయితే పిల్లరా, మనం ఆదికాండము 18వ అధ్యాయం 20-21 మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది కనుక, వాటి పాపము బహుభారమైనది కనుక, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణముగా చేసిరో లేదిరో చూసిదను, చేయని ఎలా నేను తెలుసుకుందనని అనెను. ఇది ప్రేమైందని బాగా ఆలోచించండి. దేవుడు ఒక మనిషిని కానీ, ఒక పట్టణాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ శిక్షించాలనుకుంటే పిల్లరా, దేవదూతల ద్వారా తనకు ఒక సమాచారం వస్తుంది. దేవదూతల ద్వారా అక్కడ మొర వినిపిస్తుంది పరలోకంలో దేవుని సన్నిధికి. ఆ మొర వచ్చినంటనే దేవుడు నిర్ణయం తీసుకోవడం లేదు, శిక్షించడం లేదు. ఏం చేస్తున్నాడు? తనకు వచ్చిన కంప్లైంట్, దేవదూతల ద్వారా పరలోకానికి చేరిన కంప్లైంట్, అది ఎంతవరకు వాస్తవమా కాదా అన్నది దేవుడు చూస్తున్నాడు. చూసిన తర్వాతే ఒక మనిషిని కానీ, ఒక పట్టణాన్ని కానీ శిక్షిస్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత న్యాయంగా ఉన్నాడు చూడండి. ఎందుకంటే మనిషి అంతగా ఆలోచించడండి. ఒక కంప్లైంట్ వచ్చిందంటే వెంటనే ఏం చేస్తాడు? యాక్షన్ తీసుకుంటాడు. అది నిజమా అబద్ధమా, ఎంతవరకు వాస్తవము అని నిర్ణయం తీసుకోడు. కానీ దేవుడు ఈ ప్రపంచాన్ని ఎంత అర్థం చేస్తామని చూడండి పిల్లరా. కనుక ప్రేమైన దేవుడు చాలా
కానీ తెలియక ఏమనుకుంటారండి పిల్లరా, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఎందుకంటే మేము ఎన్నో నేరాలు ఎన్ని తప్పులు చేస్తున్నాము, అసలు దేవుడు అనేవాడు ఉంటే శిక్షిస్తాడు కదా అంటూ శిక్షించట్లేదు కాబట్టి దేవుడు ఎవరు లేరు, దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటారు. కానీ పిల్లరా, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎందుకంటే ఒక చెట్టుకున్నటువంటి కాయ నేల పడాలి అంటే అది బాగా పండాలి. చెట్టుకున్న కాయ పండినప్పుడు అది ఏ కొండైనా, జామ కొండైనా, మామిడి కొండైనా, ఏ కొండైనా కింద రావాలి. అలాగే నీకు కూడా దేవుడు శిక్షించాలి అంటే నీ పాపం బాగా పండాలి. మనిషికి తొందర ఎక్కువ కదా, ఆగడు. ఏమైంది, దేవుడు చాలా యథార్థంగా చాలా న్యాయంగా ఉన్నాడు. తన కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ దేని గురించి? సొదొమ గొమొర్రా పట్టణాల గురించినటువంటి మొర గొప్ప భారంగా ఉంది. కనుక ప్రేమైంది దేవుడు ఆ పట్టణాన్ని గురించి ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నాడు, వస్తున్నాడు, ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాడు. అలా చేయాలనుకున్నప్పుడు తన నిర్ణయాన్ని ఎవరికి చెబుతున్నాడు? అదే 18వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, ఇప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచిదనా? నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచిదనా? అంటే దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు. అలా తీసుకుంటున్నప్పుడు అబ్రహాము చెప్పవలసిన అవసరం ఉందా? ఏంటి ఆలోచించండి. దేవుడు పరలోకములో ఒక నిర్ణయం తీసుకుంటే భూమి మీద ఉన్న మనిషికి చెప్పవలసిన అవసరం ఉందా లేదా? లేదండి. దేవుడు తీసుకునే నిర్ణయము మనిషికి చెప్పవలసిన అవసరత లేదు. ఈ భూమి మీద అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి మనకు. ఈ లోకంలో ఇప్పుడు మన ప్రభుత్వం ఏది? మన రాష్ట్రంలో టీడీపీ, తెలుగుదేశం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలంటే, ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ప్రతిపక్షమైనటువంటి వైసీపీకి కొన్నిసార్లు సంప్రదించవలసిన అవసరత, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరత ఉంది. కానీ పరలోకములో దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే మనిషికి చెప్పవలసిన అవసరత లేదు. పరలోకంలో జాగ్రత్తలు ఉంటావా? అస్సలు కాదు. ఎందుకంటే యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక రేయం బవళ్ళు పుట్టిస్తున్నాయి, గాన ప్రతిగానములు చేస్తున్నాయి. పరిశుద్ధుల దూతల కబులు ఆయన మిక్కిలి భయంకరుడు. దేవుణ్ణి చూసినటువంటి దావదుల గజలుగా వణుకుతూ తన కర్తవ్యం తన పనిలో ఉన్నాయి. కనుక పరలోకంలో దేవతలను చెప్పవలసిన అవసరత లేదు. కానీ భూమి మీద ఉన్న మనిషికి ఏమైనా చెప్పాలి అంటే పిల్లరా, మనిషికి చెప్పవలసిన అవసరత లేదు. దావీదు గారు ఏమన్నారో మనకు తెలుసు కదా, నువ్వు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రములు చూస్తుంటే ప్రభువా మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి, అసలు ఏ పాటి వాడు, మనిషి బ్రతుకు ఎంత, జీవితం ఎంత, ఎంతలోని కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిది మానవ జీవితం. దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే నీ పర్మిషన్ అవసరమా? లేదు. అయినా అబ్రహాం గారికి తన యొక్క నిర్ణయాన్ని ఎందుకు చెబుతున్నాడంటే పిల్లరా, అబ్రహాన్ని దేవుడు అంతగా ప్రేమించాడు, స్నేహం చేశాడు పిల్లరా. చూడండి, దేవుని యొక్క మనస్సు అర్థం అవ్వాలి మీకు. దేవుడు ఎంత తగ్గాడు ఆలోచించండి పిల్లరా. మన మనస్ఫూర్తిగా ఎవరికైనా స్నేహం చేస్తే పిల్లరా, మనం తీసుకునే ఏ నిర్ణయం అయినా ఏ ఆలోచన అయినా తప్పకుండా వారికి చెప్తాం, చెప్పకుండా మనం ఏ కార్యక్రమం చేయలేము. అలాగే దేవుడు కూడా అబ్రహాన్ని ఎంతో ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. కనుక సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోయే ముందు ఎవరు చెబుతున్నాడు? అబ్రహాం గారు చెబుతున్నాడు. మరి అబ్రహానికి ఎందుకు చెబుతున్నాడు? ఎందుకంటే అబ్రహాం కూడా ఒక చరిత్ర ఉంది, మనకు తెలుసు. అబ్రహాం యొక్క తండ్రి ఎవరు చెప్పండి అమ్మా. అబ్రహాం యొక్క తండ్రి ఎవరని తెలుసు మీకు? ఎందుకంటే బైబిల్ తరగతులు మనం తరచు పెట్టుకుంటున్నాం కదా, కనుక మీకు తెలియాలి. అబ్రహాం యొక్క తండ్రి తెరాహు. తెరాహుకు 3 కుమారులు. అందులో మొదటి కుమారుడు అబ్రహాము, రెండో కుమారుడు నాకోరు, మూడో కుమారుడు హారాను. హారానికి పుట్టినటువంటి కుమారుడే లోతు. అర్థమైందమ్మా? తెరాహుకి 3 కుమారులు అబ్రహాము, నాకోరు, హారాను. హారాహు కుమారుడే లోతు. అంటే అబ్రహాము యొక్క సొంత తమ్ముడు కుమారుడే లోతు. అబ్రహాం గారి దగ్గరికి పిలుపు వచ్చింది దేవుని దగ్గర నుంచి. ఏమని? నాయన, ఇదిగో నువ్వు నివసిస్తున్నటువంటి నీ స్వదేశాన్ని, నీ యొక్క తల్లిదండ్రుల్ని, నీ బంధువుల్ని, స్నేహితులను అందరినీ విడిపించి ఈ నీకు చూపించే దేశానికి ప్రయాణించు. అలా అన్నప్పుడు అబ్రహాం బయలుదేరాడు.
అబ్రహాముతో పాటు ఇంకెవరు బయలుదేరారు? చెప్పండి, ఎవరు బయలుదేరారు? లోతు బయలుదేరాడమ్మా. పెదనాన్న మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను. అలా అబ్రహాము లోతు కలిసి చాలా కాలం ప్రియులారా కలిసే ఉన్నారు. అలా కలిసి ఉన్నప్పుడు ప్రియులారా చాలా ఐకమత్యంతో ఉన్నాడు. కొంతకాలం గడిచేసరికి అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు అలాగే లోతు యొక్క పశువుల కాపర్లకు మధ్యన గొడవ వచ్చింది. అప్పుడు అబ్రహాము లోతు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటో తెలుసా, నాయన ఎంతకాలం మనం కలిసే ఉన్నాం, మన మధ్యన ఎలాంటి మనస్పార్థలు లేవు, మన మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ ఇదిగో మనలాంటి మనస్సు మనలాంటి ఆలోచన మన దగ్గర ఉన్నటువంటి వీరికి లేదు. కనుక వీరి వల్ల మనకు సమస్య ఎందుకు, వీరి వల్ల మనం విడిపోవడం ఎందుకు, వీరి వల్ల మనకు గొడవలు ఎందుకు? కనుక ఒక చక్కని ఆలోచనకు వస్తాం అని ఒక ఆలోచనకు వచ్చాడు. ఇలా కలిసి ఉండి మనం ఒకరిని ఒకరు ద్వేషించే కంటే కొంచెం దూరంగా వెళ్ళి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉందామని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి వచ్చేటప్పుడు దానికి లోతు గారు ఒప్పుకున్నప్పుడు లోతుని ఏమంటుందంటే అబ్రహాం గారు, నాయన ఇదిగో నువ్వే వైపు వెళ్ళాలనుకుంటున్నావు, మొదట నీవే నిర్ణయం తీసుకో. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పరమడికి వెళ్తాను, నీ పరమడికి వెళ్తే నేను తూర్పుకి వెళ్తాను. ఇలా నిర్ణయం తీసుకున్నారు పోయారా. అప్పుడు అలా నిర్ణయం తీసుకునేటప్పుడు మరి మొట్టమొదటగా లోతు గారికి అవకాశం వస్తే లోతు గారికి ప్రయాణించారు, సొదొమ గొమొర్రా పట్టణాల వైపు ప్రయాణించారు. అది జరిగినటువంటి హిస్టరీ. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు వెళ్ళపోయిన ముందు అబ్రహాం గారితో చాలా కాలం లోతు గారు ఉండడం వల్ల అబ్రహాం గారికి ఉన్నటువంటి దైవభక్తి, ఆయన ఆలోచన ఇవన్నీ ఎవరికి వచ్చాయంటే పిల్లరా లోతు గారికి వచ్చాయి. అంటే ఎవరితో సహాయం చేస్తే వారి యొక్క ఆలోచన వారి యొక్క నడవడిక వస్తుంది. కనుక లోతు చాలా మంచి లక్షణాలు వచ్చాయి. అందుకే సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు చెడిపోయి పాడైపోయి పతనమైపోయి విచ్చల విడిగా ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితిని చూసి దినదినము బాధపడ్డాడు. తన హృదయాన్ని నొప్పించుకున్నాడే తప్ప చెడిపోయిన ఆ ప్రపంచంతో కలిసిపోలేదు. అదే పేతురుగా రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనం చొప్పున, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తన చూసిన వాటిని బట్టి విని వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయములో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనొస్తూ వచ్చెను. ప్రేమలేని వాళ్ళరా చూడండి, చెడిపోయిన సమాజం మధ్య మొత్తం చుట్టూ ఉన్న ప్రపంచం పాడైపోయిన లోతు గారు ఎలా ఉన్నారు? పాడైపోలేదు, నీతిగా ఉన్నారు పిల్లరా. చాలా మంది అంటారు, ఏంటి బ్రదర్ మీరు కూడా అలా అవుతున్నారు అంటే, ఏం చేస్తాం బ్రదర్, నేను కూడా నీతిగా ఉండాలనుకుంటా ఉన్నాను, కానీ చుట్టూ ఉంది సమాజము, వాళ్ళు నాకు ఆ వైపుకి తీసుకెళ్తున్నారు, అందుకే నేను చెడిపోతున్నాను అని కారణం చెప్తుంటారు. కాదు పిల్ల, చుట్టూ సొదొమ గొమొర్రా ప్రాంతాలన్నీ చెడిపోయినా అందులో జీవిస్తున్నటువంటి లోతు ఎలా ఉన్నాడు? నీతిగా ఉన్నాడే తప్ప వారితో కలిసి చెడిపోలేడు పిల్లరా. అది లోతు యొక్క క్యారెక్టర్. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే అబ్రహాముకి చెప్పాడు. అబ్రహాముకి ఎందుకు చెప్పాడంటే పిల్లరా, లోతుని కాపాడాలన్న ఉద్దేశంతో. అంటే అబ్రహాం గారు ద్వారా లోతుని అలాగే లోతు భార్యని లోతు పిల్లల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఆ లోతు భార్యకి భూమి మీద బతికే అవకాశం ఎలా వచ్చిందంటే కేవలము లోతును బట్టి. లోతుకు భార్య అవ్వడం వల్లే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి బ్రతికే అవకాశం వచ్చింది. ఒకవేళ లోతుకే భార్య కాకపోయి ఉంటే మరోలాగుండేది. ఇలా ఉండగా పిల్లారా పరలోకము నుంచి దేవదూతలను దేవుడు పంపించాడు. దేవదూతలను పంపించినప్పుడు పిల్లారా దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వచ్చాయి. మన లోతు గారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజల ఆలోచన వారి యొక్క ఉద్దేశం ఎలా ఉందో తెలుసా? వచ్చిన వారు ఆడాల మగాల అసలు మనుషుల దేవదూతల అనే ఆలోచనే వారికి లేదు. ఏమంటారు తెలుసా? లోతు ఇంటి మీద పడి, లోతు నీ దగ్గరకు వచ్చిన వారు ఎక్కడ
బయటికి పంపించు, వారితో నాకు పని ఉంది. చూడండి ఒకసారి ఆ సందర్భాన్ని కూడా చూసి ముందుకెళ్దాం. 19వ అధ్యాయము 4-5 వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనం. వారి పండుగలకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురు, వృద్ధులు, ప్రజలను నలుదిక్కుల నుండి కూడా వచ్చి ఆ ఇల్లుని చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్టు మా యొద్దకు వారిని వెలుకలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పాను. చూడండి, లోతు గారి ఇంటి మీద అందరూ పడిన్నారు. ఎవరు? ఆ ప్రాంతంలో ఉన్న ఖాళీ యవనస్తులే పడినారా? కాదు, బాలురు, వృద్ధులు. అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి పిల్లలు. అప్పుడప్పుడు మన వార్తల్లో వింటుంటాం, 60 ఏళ్ళ వృద్ధుడు 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, 60 ఏళ్ల వృద్ధుడు 6 ఏళ్ల పసిపాపై అత్యాచారం. అంటే ఆలోచించండి పిల్లలు, అలాంటి మనుషులు ఉన్న సమాజం అండి ఈరోజు కదా, ఆనాటి నుంచి ఆ యొక్క తీవ్రత ఆ రోజు మరింత ఎక్కువ ఉంది. అలాంటి పరిస్థితి పిల్లరా. కనుక వెంటనే దేవదూతలు మనకు వారవలేకపోయాయి. లోతు, ఇక్కడ నీకు ఎవరెవరైతే కలిగి ఉన్నారో వారందరితో సహా నువ్వు వెంటనే బయటికి వెళ్ళిపో, ఎందుకంటే ఈ పట్టణాలు మేము అగ్నిగంధకాలతో నాశనం చేయబోతున్నాం అనేసరికి ఇంకా లోతు ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా సామాన్లు సర్దుకోలేకపోతున్నారు. అప్పుడు దేవదూతలు ఏ విధంగా వారిని బయటకు నెట్టారో చూస్తే పిల్లరా 15వ వచనంలో చూడగలం. తెల్లవారినప్పుడు ఆ దేవదూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరు దోష శిక్షలో నశించబోకుండా నీ భార్యను, నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి అతడు తొలిచే వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకుని వెలపలకు తీసుకొని వచ్చి ఆ ఊరు బయటించేది. ఇంకా లోతు భార్య ఆలస్యం చేస్తుంటే ఏం చేస్తాయి? దేవదూతలు వారి చేతులు పట్టుకొని తీసుకొని బయటికి పెట్టాయి. అంటే కనీసం ఒక టైం లేదనమాట, బయలుదేరడానికి కూడా టైం లేని పరిస్థితి అనమాట. అంటే అంత ఉగ్రత, అంత క్లిష్టమైన పరిస్థితి అక్కడ ఉంది పిల్లరా. ఒకటి పిల్లరా, అక్కడ బయటకు వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే లోతు భార్య, లోతు 2 కుమార్తెలు. ఇంకా లోతుకు కుటుంబ సభ్యులు ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా ఆలోచించాలి. ఎందుకంటే లోతు భార్య కనిపిస్తుంది, లోతు 2 కుమార్తెలు. మరి కుమారులు ఎవరైనా ఉన్నారా లేదా అనే సందేహం రావచ్చు. కనుక ఆలోచనను మనం చూసుకుంటాం. 12వ వచనం పిల్లలు, 12వ వచనం 19వ అధ్యాయము. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ ఊరిలో నీ కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము అంటే ఆ లోతు గారికి కేవలం కుమార్తెలే కాదు, కుమారులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. వారు ఎందుకు మరి రాలేదు బయటికి? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దేంట్లో ఉన్నారంటే బిజీ. ఎక్కడ? ఫంక్షన్లో, పార్టీలో ఉన్నారు. కాక మందు వేసిన తర్వాత ఎలాంటి మాట్లాడితే తెలుసా? మనం చూస్తుంటాం. అది మందు వేసిన తర్వాత ఆ మందు మహిమ ఏంటో కానీ అది మరొక లోకానికి వెళ్ళిపోతారు. ఆ ఫీలింగ్స్ మారిపోతాయి. ఏదో లోకం, ఏదో మాటలు. బాగా ఇదిగో మా నాన్నన్నాడు చూడు లోతు, ఆ అబ్రహాముతో సావాసం చేయడం వలన అదో టైప్ తయారైనది. అతను ఎంజాయ్ చేయడు, మనం ఎంజాయ్ చేయనంతడు. కనుక మనం అలా వచ్చుకోవాలి, మనం ఫుల్ ఎంజాయ్ షేర్ అనుకుంటూ బీర్ బాటిల్ ఆడేస్తున్నారు. పార్టీలో తయారు చేస్తున్నారు. ఫస్ట్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నుంచి ఏమైనా ఉందా? ఫస్ట్ నుంచి లేదు. హఠాత్తుగా వచ్చింది కాబట్టి వారు తప్పిపోయారు. అలా వీరు కూడా సామాన్లు రెడీ చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోయింది, లోతుకి కానీ లోతు భార్యకి కానీ. కనుక అంతా ఎలా ఉందంటే తొందరగా లోతు ఒక దగ్గర తొందర, మరొక జాగ్రత్తలు తొందర. ఈ తొందరలో లోతు భార్య సామాన్లను రెడీ చేసుకునేటప్పుడు ఎందుకంటే పిల్లరా, ఏదైనా మనం ఒక ప్రయాణం వెళ్ళాలంటే ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు స్త్రీలకి సుమారు 2 రోజుల ముందే చెప్పాలా లేదా? అప్పుడు చెప్తే బయలుదేరుతారా? లేదు, కనీసం 2 రోజుల ముందు చెప్పాలి పిల్లరా.
ఎందుకంటే చక్కగా ప్రయాణానికి కావాల్సిన సామాన్లన్నీ తయారు చేసుకుంటారు. వాటర్ బాటిళ్ళు, టవల్స్, అలాగే బెడ్షీట్లు, ఇవన్నీ ఏమేమి కావాలో ఈ ప్రయాణానికి రెడీ చేస్తారు. అంటే 2 రోజులు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వచ్చేదానికి ఎంతో టైం కావాలా సామాన్లు సర్దుకోవడానికి. అలాంటప్పుడు లోతు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏమీ లేదు. ఒకవేళ వచ్చినా ఏమైనా మిగులుతాయి అక్కడ సామాన్లు? అంత అగ్నిగంధకాలతో బూడిదైపోతుంది పిల్లరా. ఆ బూడిదైపోయి ఆ బూడిదలో ఇంకేం తీసుకునేవాళ్ళు? కనుక లోతు భార్య మనసంతా ఎక్కడ ఉండిపోయిందంటే ఆ సామాన్ల మీద ఉండిపోయినాయి. ఇక లోతు ఎలాంటి వాడు మనకు తెలుసు. ఎందుకంటే దేవుడు ఇలాంటి పరిస్థితుల మధ్యన అగ్నిగంధకాలతో ఆ పట్టణాల్లో మరి నాశనం చేస్తున్నా, అందరినీ చంపేస్తున్నా నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు, అంతే చాలనుకున్నాడు. అంతే కదా. అన్నీ ఉన్న పిల్లరా, డబ్బున్నా ధనమున్నా బ్రతికే అవకాశం లేకపోతే ఎందుకు అవన్నీ? కనుక పిల్లరా అబ్రహాం లోతు అలాగనుకున్నాడండి. కాకపోతే అతని భార్య అలాగనుకోలేదు, వేరేలాగా అనుకోండి. సంపద లేకపోతే నేను ఏమైపోతాను, ఏమైపోతాను అనుకున్నాడు. అంటే పిల్లరా లోతుతో ఉండి కూడా లోతు యొక్క భార్యకి అతని యొక్క క్యారెక్టర్, అతనికి ఉన్నటువంటి మనస్సు రాలేదు పిల్లరా. ఎందుకంటే మరి భర్తగా ఎన్నో ఏళ్ళు మరి ఒకే ఇంటిలో కలిసి కాపురం చేస్తున్నప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు లేదు చెప్పండి? మాట్లాడుకుంటారు. మరి అలాంటప్పుడు లోతు చెప్పండిగా, ఇదిగో అబ్రహాం గారి ద్వారా ఉన్నప్పుడు నా పరిస్థితి బాగుండేది, ఇదిగో ఇక్కడ రావడం వల్ల ఏమైందంటే పరిస్థితి అంతా మారిపోయింది, ఇక్కడ ఏం బాగలేదు, దేవుడు దీన్ని ఎప్పటికైనా నాశనం చేసేస్తాడు. కనుక మరి ఇలా బాధపడుతున్నప్పుడు అతని భార్య అతనికి సపోర్ట్గా ఉండాలి. కానీ ఇక్కడి నుంచి మనం ఖాళీ చేసి వెళ్ళిపోతామని అతని భర్త వెనక రావాలి. కానీ లోతు భార్య ఏం చేసింది? రాలే. అలాగే ఆ పట్టణం బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఒక హెచ్చరిక చేసింది. ఆదికాండం చూద్దాం పిల్లలు 19. ఆ దూతలు వెలుపలకు తీసుకుని వచ్చి తర్వాత ఆయన నీ ప్రాణము రక్షించుకున్నట్లు పారిపోము, నీ వెనక్కి చూడొద్దు అంది. నీ ప్రాణాలు దక్కించుకోవడానికి వెనక్కి చూడదు. వెనుకలకు వచ్చేసరికి మైదానములు ఎక్కడను నిలవక నువ్వు నశించుకోకుండా ఆ పరమతముకు పారిపోమని చెప్పగా. ఇది ప్రేమదేవ. మీరు ఈ పట్టణం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు పరిగెత్తాలి తప్ప ఆగి వెనక్కి చూడకూడదు అని చెప్పాడండి. ఆ చెబుతూ ఇదిగో ఆ పర్వతము కొంచెం దూరంలో ఉంది, అక్కడికి వెళ్ళిపోతే మీ ప్రాణాలు కాపాడుకున్న వారు అవుతారని చెప్పాడు. అప్పుడు లోతు కలుగు చేసుకొని, తండ్రి అంతవరకు వెళ్ళి మా ప్రాణాలను కాపాడే ఓపిక ఆ శక్తి మా దగ్గర లేదు. ఇదిగో పక్కనే సోయర్ అనే ఒక చిన్న ఊరుంది, ఆ యొక్క ఊర్లోకి మేము వెళ్ళిపోతాం, దయచేసి కొంచెం మీకు రిక్వెస్ట్ ఏమంది అన్నప్పుడు మా యొక్క లోతు యొక్క మనవి ఎవరున్నారు? దేవుడు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కనుక ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు. చూడండి, నాశనం చేయక సొదొమ గొమొర్రా పట్టణాలను మరి ఎలా నాశనం చేస్తాడో మనం చూస్తే కదా 19వ అధ్యాయము 23 నుంచి కొన్ని వచనాలు చూస్తాం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొక్క నుండి గంధకములను అగ్ని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములు ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసిను. ఇది ప్రియమైన దేని వల్ల నేల మొలకలను సైతం ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాల్లో చిన్న మొలక కూడా లేవకుండా అంత అగ్నిగంధకాలను కురిపించి బూడిది చేస్తాడు పిల్లరా. కానీ లోతు ఉన్నటువంటి సోయర్ ప్రాంతాన్ని చక్కగా ఉంచాడు. ఇంకా వీళ్ళు పరిగెడుతున్నారు. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి బయట పడ్డాదో లోతు భార్య ఏమనుకుందో తెలుసా? సరే మేమంతా సేవ్, అందరం ప్రమాదంలో నుంచి తప్పించుకున్నాము అనుకుంది మహాతల్లి పిచ్చిదయ్యా. ఎందుకంటే పిల్లరా ఏమనుకుందండి పిల్లరా? సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉంటేనే ప్రమాదం అనుకుంది. సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి బయటకు వచ్చేస్తే ప్రమాదం లేదనుకుంది. ఇప్పుడు చెప్పండి పిల్లరా, ప్రమాదం అన్నది కేవలం సొదొమ గొమొర్రాలోనే ఉందా? ఇంకెక్కడైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ప్రమాదం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటి నుండి బయటికి వెళ్తే ఏదో ప్రమాదం అనుకుంటారు, చనిపోవడం అనుకుంటారు. కానీ ఇంటిలో ఉంటే ప్రమాదం లేదా? ఇంటిలోనే చాలా మంది చనిపోయినారు. అవునా కాదు చెప్పండి?
తెలుగు చలనచిత్ర రంగంలో మరి అందాల కథానాయకుడిగా మరి పేర్కొన్నటువంటి శోభన్ బాబు గారు ఎక్కడ చనిపోయారు? ఇంటిలోనే టీ తెమ్మని ఆర్డర్ చేశాడు. టీ తెచ్చి తాగే వాళ్ళే ఏమయ్యాడు? చనిపోయాడు. చైర్లో కూర్చున్నట్లే చనిపోయాడు. అంతెందుకు మరి అల్లు అర్జున్ అన్నాడు కదా మనకు సినీ యాక్టర్, వాళ్ళ తాతయ్య అల్లు రామలింగయ్య అక్కడ బాత్రూమ్ లో కాలు జారాడు, అక్కడి నుంచి అటు వెళ్ళిపోయాడు. కనుక ప్రమాదం అన్నది కేవలము ఒక్క దగ్గరే ఉందనుకుంటే పొరపాటు. ప్రపంచంలో ప్రతి చోట ప్రమాదము ఉంది. బస్సులో ప్రమాదం లేదా? ఆటోలో లేదా? బైక్లో లేదు? ట్రైన్లో లేదు? ప్రతి దగ్గర ప్రమాదం ఉంది. కానీ లోతు భార్య ఏమనుకుందంటే సుధుమ కుమారం నుంచి దాటిపోయాం కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లము లేదు అనుకుంది. వారు చెప్పిన యొక్క మాటని వినలేదనమాట. వినలేక ఏం చేసిందంటే 27వ వచనం 26 చూడండి. అయితే లోతు భార్య అతను వెనకను తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆగింది, పరిగెడుతుంది. ఒక్కసారి ఆగి ఏం చేసింది? వెనక్క చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. చరిత్ర అలాగ అయిపోయింది చూడండి పిల్లలు. పరిగెత్తు ముందుకు వెళ్ళమని చెబితే ఆగి వెనక్కి వెళ్ళింది. వెనక్కి చూసింది. వెనక్కి ఎందుకు చూసింది? సుధోమ కుమార ప్రాంతంలో చాలా కాలము వాళ్ళు జీవించారు. చాలా కాలం జీవించినప్పుడు ఎంత బంగారం ఉండాలి, వెండి, కొత్త పట్టు చీరలు, సిరి సంపదలు ఎక్కడున్నాయి? ఎక్కడుండిపోయాయి? సుధోమ కుమారగా ఉండిపోయి ఆ అగ్ని గంధకాలతో నా సంపద, నా యొక్క ఇది ఎలా కాలిపోతుందో అనే బాధ. ఒకవేళ ఏదైనా చిన్న అవకాశం ఉంటే పరిగెత్తుకుని వెళ్ళి తన కూడా సంపద తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చేయాలనే ఆశ చంపుకోలేక, లోకం మీద మమకారం వదులుకోలేక ఆగి వెనక్కి చూసింది. అదండి ప్రేమ. లోతేమనుకున్నాడు? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నా ప్రాణం కాపాడకుండా అంతే చేయాలనుకుంటే ముందుకు వెళ్ళాడు. అదండి ప్రేమ. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయిందో లోతు భార్య చూడండి పిల్లరా. ఎందుకండి డబ్బు ఉంది, ధనం ఉంది, కోట్ల రూపాయలు ఉంది, మనం ప్రాణం లేకపోతే ఎందుకు? మన ప్రాణం ఉంటే ఎంతైనా సంపాదించుకుంటాం. అసలు ప్రాణమే లేకపోతే అసలు సంపద ఇవన్నీ ఎందుకు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు కానీ మనకు ఎదురై పరిశిష్టమై ఆయన ఇదిగో ఈ ₹1,00,00,000 నీ దగ్గర ఉంచు, మరొక గంట అరగంటలో నీ ప్రాణం తీసేస్తానంటే ఎలా ఉంటుంది? ఏమంటాం మనం? తండ్రి కొంచెం ఆగండి, మీరు ఈ ₹1,00,00,000 మీరే తీసుకోండి, నా ప్రాణం మాత్రం ఉంచితే చాలు అనుకుంటాం. అంతే కదండి. కోట్లు ధనం ఉన్న ప్రాణం లేకపోతే ఏం ప్రయోజనం అండి? అంటే ఈ మధ్యకాలంలో నాకు విశాఖపట్నం హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఒక పేషెంట్, చావు బతుకుల్లో ఉన్న పేషెంట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చి, దుబాయ్లో అబ్బాయి సుమారు చాలా కాలం పనిచేశాడు. ఆ అబ్బాయి వయసు 22 సంవత్సరాలు. అబ్బాయి పేరు రాజేంద్ర. అయితే ఆ అబ్బాయికి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. డాక్టర్ వాళ్ళు చెప్పేశారు ఏమని, సరే మీరు చనిపోతామని. అయితే చివరిసారిగా మనం వెళ్ళి మనం చూడాలని, ఒకవేళ మనం ప్రార్థన చేస్తే బ్రతుకుతామని ఎక్కడో ఒక చిన్న ఆశ. వాళ్ళ తల్లిదండ్రులతో ఫోన్ చేయించాడు. నేను వెళ్ళాను, మేము కొంతమంది టీముగా వెళ్ళాము, ప్రార్థన చేసాము, డాక్టర్ని అడిగాము, పరిస్థితి అంతా చెప్పారు. పరిస్థితి చెప్పేసరికి ఈయన బ్రతకడము కష్టం. యవ్వనస్తుడండి, 22 సంవత్సరాల వయస్సు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. దేవుడు అంటే నిజంగా మంచి నమ్మకం, మంచి విశ్వాసం. మన జాయింట్ డైరెక్టర్ గారు జాన్సన్ గారు దుబాయ్ వచ్చినప్పుడు మేమంతా కలిసి అతను బాప్టిజం ఇచ్చాం దుబాయ్లోనే. అలాంటి వ్యక్తి నిజంగా ఎన్నో కలలు కన్నారు జీవితం గురించి, దేవుని కొరకు బ్రతకాలని. దేవుని సంకల్పం మరి అలా. కనుక మరణ స్థితికి వచ్చేసాడు. సరే మాకు అర్థమైపోయింది, దీన్ని ఏమైనా మార్చాలంటే ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతులు. డాక్టర్లు ఆల్రెడీ చేతులు ఎత్తేసారు. కనుక ప్రార్థన చేస్తాము, మేము వచ్చేస్తున్నాం. వచ్చేటప్పుడు మరి వెళ్ళాం కదా, చేతులు ఏమైనా పెట్టాలి కదా. పేషెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఏదో కొంత, కనుక మేము వెళ్ళిన సుమారు 4-5 డబ్బులు కలెక్షన్ చేసుకొని అబ్బాయికి ఏదో ఉపయోగపడుతుంది మా వంతు సహకారం అని అందించినప్పుడు ఆ అబ్బాయి చూస్తున్న డబ్బులు అంటే ఒట్టు ఎలా అంటున్నాడు, కలలుగా అంటున్నాడు. అంటే నా ప్రాణాలే నిలబడలేకపోయినప్పుడు ఈ డబ్బు నాకు ఎందుకన్నా, వద్దన్నా. ఇంకా ఫీలింగ్స్ ఆ భావం చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అంటే ప్రాణమే లేకపోయినప్పుడు డబ్బు ధనము ఏం చేస్తాను, ఎన్ని కోట్లున్నా ఏం చేస్తావు? మా మధ్యలో ఎవరు సినీ యాక్టర్ ఆ మధ్యకాలంలో ఎవరు ఉన్నారంటే డి రామానాయుడు. అతనికి ఎన్ని 100 కోట్లు ఉన్నాయి తెలుసా? కొన్ని 100 కోట్ల ధనం ఉంది. ఆయన ప్రాణం లేకపోయింది. ఆ ధనం దేని కొరకు? కనుక ధనం ప్రాణాన్ని కాపాడలేకపోయింది. కనుక ఆ విధంగా ఆ లోతు భార్య ఆలోచించలేకపోయింది. ఒక నీతిమంతుడికి భార్య ఉండి కూడా
తన ప్రాణాలను కాపాడుకోలేకపోయింది, పరలోకాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయింది. అదంటే లోతు భార్య యొక్క చరిత్ర. అసలు లోతు ఎలాంటి వారికి భార్య ఏమిటో తెలుసా? ఇస్కరియోతు యోధా లాంటి వారికి భార్య ఏమిటో కరెక్ట్ గా చరిత్రను ఏమైనా యేసుప్రభుని నేను అమ్మేస్తాను. ఎంతకి? 30 మరి కదా, 100 ఒక 200 అడుగుంటారు కానీ 30 వీళ్ళిద్దరు కరెక్ట్ మ్యాచ్ అయ్యాను. కానీ లోతు భార్య ఎవరికైందంటే ఒక నీతిమంతుడైన ఒక లోతుకు భార్య ఉండి అతని దగ్గర ఉండి అతనితో కలిసి కాపురం చేసి పిల్లలను కానీ కుమారులను కానీ కూడా ఏమైందంటే పిల్లలు అతని ప్రాణాన్ని కాపాడుకోలేకపోతే పరలోకాన్ని కోల్పోయింది. అది పిల్లల లోతు భార్య యొక్క చరిత్ర. అయితే అలాంటి చరిత్రని ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు లోక సువార్త వచ్చేసరికి మీరు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆమెను మనం జ్ఞాపకం చేసుకునే గొప్ప చరిత్ర ఏమైనా ఉందంటే గొప్ప చరిత్ర ఏమీ కాదు. అయినా మనం జ్ఞాపకం చేసుకోమంటాడు అంటే పిల్ల ఏదో సంబంధము ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రాకబోయే ముందు ఈరోజు ప్రపంచం ఎలా అవుతుందంటే లోతు దినాలలో ఎలాంటి పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఉందా లేదు చెప్పండి. మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఒక నోవాహ దినాలు ఒక లోతు దినాల్లో ఉన్న పరిస్థితి ఈరోజు ఉందా లేదా? ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. కలింగపట్నం వెళ్ళాను. కలింగపట్నం పిల్లలు అందరూ మా దగ్గర ఉన్నారు. అన్నయ్య ఇక్కడ జరుగుతున్నటువంటి ఫ్రాడ్ మరో దగ్గర అసలు జరగకూడని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక లోకల్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా అదే సేమ్. ఇక్కడ పరిస్థితి ఏమీ బాగులేదన్న. ఏ ఊరికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళు నీకు బాగున్నట్టు ఎక్కడైనా కనిపిస్తుంది వాళ్ళు చెప్పండి. అంతా అంటే ఈరోజు ప్రపంచం అంతా ఎలాగైపోయిందంటే ఒక సొదొమ గుమొర్రా లాగా తయారైంది పిల్లరా. ఇలాంటి సొదొమ గుమొర్రా పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు. సొదొమ గుమొర్రా పరిస్థితుల మధ్యలో ఒక లోతు ఎలా జీవించాడు నీవు కూడా అలా జీవించినప్పుడే నీ ప్రాణాలను పరలోకాన్ని నీ పొందగలుగుతావు. అబ్రహాము గారి ద్వారా లోతు ద్వారా లోతు భార్యని లోతు పిల్లల్ని ఏ విధంగా అయితే ఆయన కాపాడాలనుకున్నాడో కాపాడాడు. అలాగే ఈ రోజు యేసుక్రీస్తు వారి ద్వారా మరి జేసారి సి సుందరరావు గారిని అలాగే ఎంతమంది సేవకుల్ని అలాగే మనల్ని ఎంతో మందిని కాపాడుతూ దేవుడు వస్తున్నాడు పిల్లరా. కనుక వచ్చినటువంటి రక్షణ అనేది పిల్లరా మనం చివరి వరకు పట్టుకోవాలా. ఎందుకంటే మనం లోకం నుంచి మనం ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని దగ్గరకు వచ్చిన మనము మళ్ళీ ఎక్కడ చూడకూడదు? లోకంలో చూడకూడదు. అది మెయిన్ పాయింట్ పిల్లరా. అందుకే అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 40వ వచనం మూర్ఖులకు అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 40-41 అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరమ వారి నుండి వేరే మీరు రక్షణ పొందారు. ఈరోజు మనం రక్షణ పొందామా లేదా? లోకము మూర్ఖత్వంలో ఉంది, మాయలో ఉంది, మోసములో ఉంది. ఆ మోసము నుంచి మాయ నుంచి వేరే మనం ఈరోజు రక్షణ పొందాం. రక్షణ పొందిన మనం ఎలా ఉండాలంటే పిల్లరా రక్షణ పొందిన తర్వాత పని ఉంది. రక్షణ పొంది లోకం నుంచి మరి వచ్చిన మనము రక్షించబడిన మనము లోకం వైపు చూడకూడదు. మనం ఎంతసేపు దేవుని వైపు కాకుండా వెనక్కి చూస్తే చాలా ప్రమాదం. లోతు భార్య ఎలాగైతే ఉప్పు స్తంభంగా మారిపోయిందో మన చరిత్ర కూడా అదే విధంగా మారిపోయే అవకాశం అన్నది కనిపిస్తుంది. ప్రేమ దేవునారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని ఎరిగి తలచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక్కి ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిలి పడుచు క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని పరుగెత్తుతున్నాడు. పౌలు గారు వెనుకున్న వాడిని చూడటం లేదు. ఒకప్పుడు నా స్థితి ఎలాగుండేది తెలుసు కదా. పౌలు గారి స్థితి ఎలా ఉండేది? అధికారముతో మంచి హోదాతో ధనముతో ఉన్నటువంటి పౌలు తనకున్న స్థితిని తనకున్న హోదాని మర్చిపోయాడు. తన వెనకున్న వాటి గురించి ఆలోచించట్లేదు.
తనకి ఎంతమంది ఎన్ని విధాలుగా వెనుక నుంచి మాట్లాడుతున్నా, ఎలాంటి గుసగుసలు వెనుక వినిపిస్తున్నా వాటిని పట్టించుకోవట్లేదు. అనుకునేవాడు ఎన్ని అనుకుంటాడు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం కూడా కొంతమందికి ఈ గ్రామంలో ఉన్న వారికి, మిగతా వారికి కొంతమందికి ఇష్టం రాకపోవచ్చు. అది మనకు అవసరం లేదు. మన పని మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. వెనక ఎప్పుడు నువ్వు ఆలోచించొద్దు. ముందుకే మనం ఏం చేయాలి? పరిగెత్తాలి, పరుగులు తీయాలి. ప్రేమైన దేని వల్ల పౌలు గారు అదే చేస్తున్నాడు. అలాగే లోకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగట మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. బాగా ఉందమ్మా ఈ మాట. నాగల మీద చేయి పెట్టావంటే దాని అర్థం ఏంటి? నీకు చాలా పని ఉంది ప్రియులారా. ఒకవేళ నాగల మీద చెయ్యి పెట్టకపోయినా ముందే నువ్వు, ఎందుకంటే రైతు ఉదయాన్నే పొలంకి వెళ్ళి నాగల మీద చెయ్యి వేశాడంటే దాని అర్థం ఏంటి? చాలా పని ఉంది. నాగలతో భూమిని దున్నుకుంటూ దాన్ని పగుళ్ళు మొత్తం తీయాలి, దాన్ని సాగు చేయాలి. ఇది ప్రియులరా. ఒకవేళ ఈ ఆలోచన లేకపోయి ఇంటికి వెళ్ళాలని ఉంటే, వెనక్కి వెళ్ళాలని ఉంటే అసలు నాగట మీద ఏరుపూయడం ఎందుకు, నాగల మీద చెయ్య వేయడం ఎందుకు? ముందుగానే ఆపిరాదు. కనుక నాగల మీద చెయ్యేస్తామంటే ప్రియులారా మనకు పని ఉంది. అలాగే ఈరోజు రక్షణ తీసుకున్నామంటే, బైబిల్ పట్టుకున్నామంటే మనకు పని ఉంది. ముందుకు వెళ్ళాలా. వెనక్కి వెళ్ళి లోకాన్ని చూడద్దు. లోకాన్ని చూసినటువంటి ఒక లోతు భార్య ఏమైంది? ఉప్పుస్తంభమైంది. అలాగే నీ చరిత్ర, నా చరిత్ర కూడా అలాగే మారిపోతుంది. కనుక ఆలోచించండి. ఎందుకంటే ఒకప్పుడు లోతు భార్య అలా చేసిందంటే లోతు భార్యకి ముందు ఎలాంటి సిగ్నల్స్ కూడా, అంతకుముందు ఎవరైనా ఈ విధంగా ఉప్పు స్తంభంగా మారి చనిపోయి ఉంటే మన లోతు భార్య అలా చేసేది కాకపోయిందేమో. అంతకుముందు ఎవరు అలా జరగలేదు. ఒకవేళ వెనక తిరిగి చూడొద్దు, ఒకవేళ చూస్తే నీవు చనిపోతావని దేవదత్త చెప్పున్నా బాగోయినావు. తనకు తెలియక పొరపాటు చేసింది, తన ప్రాణాలను కోల్పోయింది. ఈరోజు మనకు తెలియదు అనడానికి, ఎందుకంటే బైబిల్లో దేవుడు ఆమె చరిత్రని పెట్టాడు. ఇదిగో లోతు భార్య వెనుక తిరిగి లోకాన్ని చూసింది, పాడైపోయింది. అలాగే ఈరోజు బాప్తిజం తీసుకున్న నీవు వెనక తిరిగి చూస్తే ఏమవుతావు తెలుసా? అలాగే లోకంలో కలిసిపోతావు. ఒక లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది, కానీ నిన్ను ఉప్పు స్తంభంగా కాదు. ఎలా మారుతావు తెలుసా? నరకములో అగ్ని స్తంభంగా నిన్ను దేవుడు. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎందుకు ఈ మాటలంటే పిల్లరా, చాలామంది ఎందుకో పిల్లలు నిరాశ అయిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి చూడడం ఎక్కువైపోతుంది ఈరోజు క్రైస్తవ్యంలో. ముందుకు చూడడం, ముందుకు పరిగెట్టడం లేదు. వెనక్కి వెళ్ళిపోతున్నారు. కనుక వెనక్కి వెళితే పిల్లరా మనం చాలా నష్టపోయే అవకాశం ఉంది. కనుక ఈ మాటలను గమనించి మరి ముందుకు కొనసాగాలని, ఆత్మీయ జీవితంలో లోకం వైపు చూడకూడదని తెలియపరుస్తూ ఇంతటితో నా మాటలు మరి ముగిస్తున్న పిల్లలు ప్రార్థన చేసి